ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ అసెస్మెంట్ పరీక్ష ఫలితాల్లో విజయనగరానికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అన్నె వెంకటరమ్య అఖిల భారత స్థాయిలో టాపర్గా నిలిచారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ నెల 8న ఆన్లైన్లో పరీక్ష నిర్వహించింది. జాతీయ స్థాయిలో మొదటి ముగ్గురిని ఎంపిక చేస్తారు. సీఏ తర్వాత పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సులో భాగంగా చార్టర్డ్ అకౌంటెంట్లు పోటీ పడతారు. సీఏలకు అప్డేషన్, స్పెషలైజేషన్ లాంటిది. వేల మంది అభ్యర్థులు రాయగా 155 మార్కులతో రమ్య మొదటి ర్యాంకు సాధించారు. రమ్య స్వగ్రామం కృష్ణా జిల్లా బిల్లనపల్లి. తల్లిదండ్రులు సాయిరాణి, నాగేశ్వరరావు. వ్యవసాయ కుటుంబం. వివాహం అనంతరం విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రదీప్ నగర్లో ఉంటున్నారు. భర్త వల్లభనేని సాయిరామ్ కుమార్ చౌదరి కూడా సీఏ వృత్తిలోనే ఉంటున్నారు. వీరికి 2 పిల్లలు. సొంత జిల్లాలోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె 10వ తరగతి తర్వాత నందిగామలో పాలిటెక్నిక్ చదివారు. ఈ క్రమంలో సీఏ వైపు మళ్లారు. 2012 నుంచి సీఏగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా రమ్య మైత్రి మీడియాతో మాట్లాడుతూ తాను తెలుగు మాధ్యమం నుంచి వచ్చానని, సీఏ చేస్తానని చెప్పగానే కొందరు వద్దన్నారని, చాలా కష్టమని, ఉత్తీర్ణత అవ్వనన్నారని నిరుత్సాహపరిచారు. దీంతో తాను సవాలుగా తీసుకొని ప్రతి పరీక్షలో మంచి మార్కులు సాధించానని తెలిపారు. కోర్సును 5 ఏళ్లలోనే పూర్తి చేశానని తెలిపారు. కష్టం అనేది మన భ్రమ మాత్రమేనని, ఆసక్తి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ కోర్సులు చేయాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యల నగరం విజయనగరం అని రమ్య మరోసారి తన ప్రతిభ ద్వారా నిరూపించారు. నా భార్య రమ్య డిసా కోర్సులో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. దానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. తను ఏ ఆడవారైనా కూడా అన్ని కార్యక్రమాలు, ఉద్యోగం చేసేవారు, చదువుకునేవారు, ఏదైనా వాళ్ళకి చాలా, ఏ ఆడవారికైనా కానీ పెళ్ళైనాక బాధ్యతలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దట్టు ఇట్లా ఉద్యోగం చేసుకుని లేదా ఓ ప్రొఫెషన్లో ఉండే ఆడవారికి అది ఇంకాస్త కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఓ పక్కన పిల్లల్ని చూసుకుంటూ, ఓ పక్కన ఫ్యామిలీని చూస్తూ, ఓ పక్కన ఆఫీస్ని మెయింటైన్ చేస్తూ, ఇవన్నీ చేస్తూ చదవటం, దానికి కూడా సమయం కేటాయించి ఆ కేటాయింపబడిన సమయంలో శ్రద్ధ పెట్టగలగటం, చేయటం, అది కొద్దిగా చాలా చాలా క్రూషియల్ అండి. అయినా కూడా తను సమర్థవంతంగా ఇవన్నీ హ్యాండిల్ చేసిందని ఇవాళ తన రిజల్టే అది నిరూపించింది. సంతోషం. మేము అనవసరంగా క్రెడిట్ని తీసుకోవటానికి మాకు ఇష్టం లేదు. ఎందుకంటే తను చాలా ఫ్రాక్షనలైజ్ చేసి టైంని, ఎక్కడ ఏ మినిట్ని ఎలా వాడుకోవాలో తను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఇంత అద్భుతమైన విజయం సాధించినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ప్రాణం ఉన్నంతకాలం, మనసు పరిగెట్టినంతకాలం సాధించడానికి ఇంకొక అవకాశం దేవుడు ఇచ్చాడని భావించి ప్రతిరోజుని సద్వినియోగం చేసుకోవాలని నేను, మా భార్య, మా స్టాఫ్ అందరూ కూడా అదే ఆశిస్తున్నామండి. నమస్కారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు మా చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఎప్పటికప్పుడు స్కిల్ అండ్ నాలెడ్జ్ అప్గ్రేడ్ అవ్వడానికి సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు 1 రోజు 2 రోజుల్లో కవర్ చేయలేని టాపిక్స్ అన్నిటికీ కూడా కోర్సెస్ లాగా రూపొందించి ఎవరైతే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఒక ఏరియాలో స్పెషలైజేషన్ చేద్దాము అనుకున్నారో వారు ఈ కోర్సెస్ని అటెండ్ అయ్యి కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు నేను చేసిన కోర్సు డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ అండి. ఈ కోర్సు దేనికి సంబంధించిందంటే ఆడిట్ రంగం అనేది ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి చిన్న బిజినెస్ నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ ఎంటిటీస్ అండ్ బ్యాంక్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా డిజిటైజ్ చేస్తున్నారు. ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా సిస్టమ్ ద్వారానే రూట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆడిటర్ అనేవాళ్ళు ఇలాంటి ట్రాన్సాక్షన్స్ని ఇట్లా ఆడిట్ చేయాలి అన్న కాన్సెప్ట్తో మా ఐసీఐ వారు ఈ కోర్స్ని రూపొందించారండి. ఈ కోర్స్ నేను ఏప్రిల్ 2025లో స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. విజయవాడలో క్లాసెస్ జరిగినాయి. మా ఐసీఐ బ్రాంచ్ వారు, విజయవాడ బ్రాంచ్ వారు కండక్ట్ చేశారు క్లాసెస్ని. ఆ క్లాసెస్ అటెండ్ అయ్యాను. అప్పటి నుండి రెగ్యులర్గా వాళ్ళు మాకు స్టేజ్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయండి. ప్రతి ఎగ్జామ్ని క్లియర్ చేసుకుంటూ మొన్న నవంబర్ 8, 2025 ఎగ్జామ్ జరిగింది, ఫైనల్ అసెస్మెంట్ టెస్ట్. అది క్లియర్ చేశానండి. ఈ ఎగ్జామ్లో నాకు మంచి ఉత్తీర్ణత వచ్చింది. 3 months ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. నేను ప్రతిరోజు 2 నుంచి 3 గంటలు కేటాయించగలిగాను. దీన్ని మాడ్యూల్స్ ఉంటాయండి మాకు. ప్రతి మాడ్యూల్ ఒక 2 times 3 times రివైజ్ చేసుకుంటూ దానికి మాకు మోడల్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి. వాటిని ప్రిపేర్ చేస్తూ
ప్రతిరోజు లాస్ట్ 1 వీక్ అయితే కంప్లీట్గా ఆఫీస్ అనేది అటెండ్ అవ్వకుండా కంప్లీట్గా ప్రిపేర్ అయ్యానండి నేను. దానివల్ల నేను నాకు ప్రయత్నానికి తగ్గ ప్రతిఫలం సాధించానని నేను అనుకుంటున్నాను.